తెలంగాణ ప్రజలకు నా శతకోటి వందనాలు. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ అయ్యే సమాచారం గురించి మాట్లాడుకుందాం. అదేవిధంగా రైతు బంధు, అదేవిధంగా ఆసరా పింఛన్దారులకు కూడా ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏప్రిల్ 6న సీఎం రేవంత్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో ఉంది కదా, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏప్రిల్ 6న ఖమ్మంలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి గారితో పాటు ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో విడుదల కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ ఏ పథకాలను పెంచుతున్నారు, ఏ ఏ పథకాలను రద్దు చేస్తున్నారు అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క మిత్రులు, సోదరీమణులు, తెలంగాణ ప్రజానీకం ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే ఈ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరువేయడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి చేరడంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించి సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా ప్రతి ఒక్క సమాచారం మీ ముందుకు చేరవేయడం అనేది జరుగుతుంది. కావున ప్రతి ఒక్క సోదరుమణులు, వృద్ధులు, వికలాంగులు, వృద్ధాపులు, వితంతువులు, తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, అదేవిధంగా కామెంట్ చేయడం చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, ఏప్రిల్ 6న రేవంత్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో, దీనికి సంబంధించి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అనేది ప్రధాన పార్టీలుగా బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ అనేది వెళ్లడం జరుగుతుంది. 10+ సీట్లతో బీజేపీ బరిలో దిగుతుంది, 14 సీట్లతో కాంగ్రెస్ బరిలోకి దిగుతుంది. మరి బీఆర్ఎస్ కి అయితే మనుగడ లేకుండానే పోయింది. ప్రధాన పార్టీ నేతలంతా బీఆర్ఎస్ ని మోసం చేసి బీఆర్ఎస్ పార్టీలో ఉండకుండా ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి అందరూ వెళ్లడం అయితే తెలుస్తుంది. సో ఈసారి కాంపిటీషన్ మాత్రం లోక్సభ ఎన్నికలకు మాత్రం బీజేపీ, కాంగ్రెస్ అనే ప్రధాన ప్రతిపక్షాలే బీజేపీ, కాంగ్రెస్ అని చెప్పుకోవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో 14 లోక్సభ సీట్లను ఆశించాలనే ఉద్దేశంతో వినూత్న పథకాలను అమలులోకి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా పెరిగిన ఆసరా పింఛన్లు 4016 ప్లస్ 6016 రూపాయలను అమలులోకి తీసుకుని రావడం జరుగుతుంది. ఏప్రిల్ నుంచే మార్చి నెల పింఛన్లని ఏప్రిల్ 6కు పంపిణీ చేస్తారు కదా, ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్లోనే దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మహిళా సోదరులకు సంబంధించిన 2500 రూపాయలను ఏ రోజు నుంచి అమలు చేస్తున్నారో ఆ రోజుని క్లియర్ కట్ గా రేపు జరగబోయే, అంటే 6వ తారీఖు ఖమ్మంలో జరగబోయే సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం అనేది జరుగుతుంది మిత్రులారా. అదేవిధంగా రైతులకు 15,000 రూపాయలను ఇస్తుంది. అంటే రైతు భరోసా సాయం కింద రైతులకు 15,000 ఎప్పుడు ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది, ఈ వానాకాలంది కూడా తొందరలోనే ఇస్తున్నారు కదా, దానికి సంబంధించి ఎప్పటి నుంచి ఇస్తారో కూడా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. ఇంకా దానిలో భాగంగానే ప్రతి ఒక్క పురుషునికి 1000 నుంచి 1500 రూపాయల వరకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించిన కూడా ఈ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం అయితే ఎక్కువ మోతాదులోనే ఉంది. ఇంకా ముఖ్యంగా రైతు రుణమాఫీకి సంబంధించి కూడా ఈ మేనిఫెస్టోలో అదిరిపోయే శుభవార్తలు ప్రజలు వినే అవకాశం ఉంటుంది. 2 లక్షలకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించి ఎప్పటి నుంచి అమలులోకి వస్తున్నాయి, ఎట్లా అమలులోకి వస్తున్నాయి, ఫస్ట్ 2019 నుంచి 21 మధ్యలో ఇస్తారా, లేకపోతే 21 నుంచి 23 మధ్యలో ఇస్తారా, దేనికి సంబంధించిన పూర్తి క్లియర్ కట్ సమాచారం కూడా మనకి అతి త్వరలోనే రావడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి 113 రోజులు అవుతున్న ఇచ్చిన ప్రజా సంక్షేమాల్లో కేవలం 2 పథకాలు మాత్రమే అమల్లోకి రావడం జరిగింది. పైన పేర్కొన్న 3 పథకాలు మాత్రం ఇంకా అమల్లోకి రాలేదు. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాలను పెడిచెవిన పెట్టకుండా పక్కదారి వెళ్లి వేరే విషయాల్లో తన ప్రాముఖ్యతను కొనసాగించుకోవడం కోసం ఇన్ని రోజులు పనిచేసింది. మళ్లీ లోక్సభ ఎన్నికల దృష్ట్యా మళ్లీ ఓట్ల కోసం ప్రభుత్వం మేనిఫెస్టోతో మభ్యపెట్టబోతుంది. మరి ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారో చూద్దాం. ఎందుకంటే పెరిగిన ఆసరా పింఛన్లను దేవుణ్ణి అడుగా, ఉన్న ఆసరా పింఛన్లని ప్రభుత్వం
ఫిబ్రవరి నెల ఆసరా పింఛన్లు ఈ నెల 27కు జమ చేసింది. అంటే ఫిబ్రవరి నెల ఆసరా పింఛన్లను మార్చి 27కు జమ చేస్తే మార్చి నెల ఆసరా పింఛన్లను ఎప్పుడు జమ చేస్తుంది అనేది మీరే ఆలోచించుకోవాలా మిత్రులారా. ఈ వీడియో అయితే మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.